మాట మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇంతసేపు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కౌలలో పనిచేస్తా ఉన్నదని చెప్తారు. గతంలో కూడా చెప్పినారు. మీరు నిజంగానే మరి మీరు ఒకవైపేమో గతంలో బీజేపీతోని ఘర్షణ వాతావరణం ఉంది కాబట్టి సరైన అభివృద్ధి జరగలే అంటారు. ఇప్పుడేమో బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేస్తున్న గతం నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు కూడా అదే పనిచేస్తారని చెప్తారు. అంటే అభ్యర్థులను ప్రకటించకుండా మరి కాలాపన చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ అని. మా పార్టీ సంగతి మా పార్టీ మేము చూసుకుంటాం. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ పార్టీ మా అధినేత తీసుకుంటారు, చర్చించి తీసుకుంటా ఉంటారు. దాని ప్రణాళిక దాని యొక్క కార్యక్రమాలు జరుగుతుంది, దాని కార్యాచరణ నడుస్తూ ఉంది. మీకెందుకంత తొందర అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఈరోజు మా అభ్యర్థులను ప్రకటిస్తలేరని చెప్పేసి అంటా ఉన్నారు. మేము బీజేపీ కలిసి పోటీ చేస్తామంటా ఉన్నారు. ఒక్కసారి 2018 ఎన్నికలు 2019 ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్ చూసినట్టయితే ఈ కరీంనగర్ నిజామాబాద్ లాంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే పెద్ద నాయకులే డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఆ రోజు బీజేపీ పార్టీ గెలుపున కృషి చేసిన సంగతిని సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు దానికి సమాధానం లేదు. ఏదో ముందుకేదో చెప్పనీకి ఏదో దృష్టి మళ్లించి చేసే ప్రయత్నాలు చేశారు తప్ప మరి ఏది కూడా పార్టీ పరంగా ఏదో నిందను పోయాలి తప్ప నింద మోపాలని తప్ప ఇలాంటి ఆధారం లేకుండా ఈరోజు ఆరోపణలు అది కూడా ఎవరు బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి చేస్తున్న సంగతి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏముంది దేశవ్యాప్తంగా? మొన్న కూడా దేశవ్యాప్తంగా పట్టుమని 50 సీట్లు కూడా అంటే అపోజిషన్ హోదా కూడా లేదు. ఇప్పుడు ఆ సీట్ల కంటే తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా. ఉన్న సీట్లు పోతే అన్ని కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆ రకంగా ఉన్నది. కాబట్టి దాన్ని తప్పుపించుకోనికి మరి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తూ మరి ఏదో రకంగా బీజేపీ ఎంపీ సీట్లు మరి కాంగ్రెస్ పార్టీ సాధించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఎంత 6 గ్యారెంటీల పైన వారు అనేక అబద్ధ ప్రచారాలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు చారాన ఖర్చు చేస్తే బారాన ప్రచారం చేస్తున్నారు. వారు 6 గ్యారెంటీలు అమలు అయిపోతా ఉన్నాయి, ఇంకొక అమలు అవుతాం. ఈరోజు కూడా మీటింగ్ పెట్టేసి గృహ అయిపోయింది, మహిళలకు 2,500 రూపాయలు 5,000 ఇచ్చేస్తున్నాం గృహలక్ష్మి కింద అని చెప్పేసి, లేకపోతే మహాలక్ష్మి కింద అని చెప్పి ఏదో స్కీమ్ పేరు చెప్పి దాన్ని తప్పుడు ప్రయత్నం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి ప్రజాపాలనలో అనేక దరఖాస్తులు తీసుకున్నారు. మీరు ఎక్కడ పోయాల్సిన అవసరం లేదు, ఎక్కడ పోయాల్సిన మేమే అన్ని కూడా వెరిఫై చేసి మీకు ఇస్తామని చెప్పినారు. ఈరోజు గృహజ్యోతికి తప్పని తిప్పాలని చెప్పేసి అన్ని పేపర్లో వస్తూ ఉన్నది. ఈరోజు ఈ రకంగా పెద్ద ఎత్తున మరి దరఖాస్తులు పెట్టినా వారు మళ్ళీ కార్యాలయ చుట్టూ తిరిగి మహిళలు పురుషులు అందరూ కూడా కార్యాలయ చుట్టూ తిరిగి మళ్ళీ తమ దరఖాస్తులు చేయాలని చెప్పి వారి దరఖాస్తు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతిని గుర్తు చేస్తూ ఉన్నా. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలన యొక్క పరిస్థితి, ప్రజాపాలన యొక్క దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ యొక్క నాయకత్వంలో జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు వాళ్ళు ఎంతమందికి ఈ స్కీమ్స్ అమలు అయినాయి? ఇంకే 5 రోజులైతే 100 రోజులు పూర్తి. మీ ఓరు పెట్టిన డెడ్ లైన్ కాదు, కాంగ్రెస్ పార్టీయే వారు పెట్టుకునే డెడ్ లైనే 100 రోజుల్లో మేము అమలు చేస్తాం మా హామీలని చెప్పినారు. చాలా హామీలు వారన్నీ కూడా నిర్వీర్యం చేసి వారంటిని కూడా అమలు చేయకుండా అమలు చేస్తామని చెప్పి అబద్ధ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము కోరుతా ఉన్నాం, ఈ 100 రోజులు పూర్తయిన తర్వాత మీరు శ్వేతపత్రాల పైన చాలా మీకు మోజు ఉన్నది, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు. గత ప్రభుత్వం పైన శ్వేతపత్రాలు కాదు, మీ ప్రభుత్వం పైన మీ ప్రభుత్వం చేసే పనితీరును గత 100 రోజుల్లో మీరు ఇచ్చిన హామీల ప్రకారం ఎంతవరకు నెరవేర్చారు, ప్రజలకు ఎంతమందికి చేరుకున్నారు, ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి, ఎన్ని దరఖాస్తులకు ఇవ్వాల్సినది, ఇవన్నిటిపైన కూడా ఈ 5 రోజులు పూర్తి కాగానే మీరిచ్చిన హామీల పైన శ్వేతపత్రం మీరు రిలీజ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు డిసెంబర్ 9వ తారీఖున చెప్పినారు 2 లక్షల రుణమాఫీ, లేనివారు రుణమాఫీ తెచ్చుకోమని చెప్పినారు. దానిపైన ఊసేలేదు. మీరు ఎవరు కూడా రైతు బంధు గురించి ఇబ్బంది పడొద్దు, రైతు భరోసా రాగానే ఇస్తామని చెప్పినారు 15,000. రైతు భరోసా ఉన్న రైతు బంధుకే దిక్కు లేదు. 2 ఎకరాలకి చేసేసి 3 ఎకరాలకు చేస్తామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు అబద్ధాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పెన్షన్ 2,000 పెన్షన్ తక్షణం 4,000 చేస్తామని చెప్పినారు. ఉన్న పెన్షన్ పరిస్థితి ఏ రకంగా ఉందో ప్రజలకు పెన్షనర్స్ అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు 200 యూనిట్ల యొక్క గృహజ్యోతి కింద ఫ్రీ కరెంట్ అని చెప్పినారు.
ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, రోడ్ల పైన పడి పడగాలు కాలుతున్నారు, కార్యాలయ చుట్టూ పడగాలు కాలుస్తున్నారు, కార్యాలయ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి ఇది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. కాబట్టి అనేక జాబ్ గ్యారెంటీ, జాబ్స్ పైన క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పినారు, దానిపైన మాట్లాడే నాదుడే లేడు. కాబట్టి ఈ రకమైన పరిపాలన రాష్ట్రంలో సాగుతూ ఉంది. ఇంకా అందుకు విరుద్ధంగా మరి ఇంత ఘోరమైన అవమానం మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మరి ఎంతో పరిణితి చెందిన నాయకుడు వారికి సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆలయంలోనే అవమానం జరిగితే ఇప్పటి వారికి కూడా దానిపైన వివరణ ఇచ్చే నాదుడే లేడు, నాయకుడే లేడు. క్లియర్గా కింద కూర్చోబెడితే దానిపైన క్షమాపణ చెప్పడమా, తప్పు జరిగిందో చెప్పడమా చెప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు మరి ఆ పక్కకున్న మంత్రులతో భయపడుతున్నాడా, లేకపోతే మరి తెలిసి కూడా తెలియని వ్యవహరిస్తున్నాడా?